రైట్. ఇంకా రేవంత్ రెడ్డి పాలన ఇప్పటి వరకు నేను ఆ డిస్కషన్ కూడా మీ దగ్గరికి తీసుకురాలేదు. బట్ మన ఇద్దరి మధ్య చాలా సార్లు ఈ డిస్కషన్ అనేది వచ్చింది. బట్ కంక్లూజన్ అంటే ఇచ్చే క్రమంలో ఇప్పటికీ 19 నెలలు కావస్తుంది రేవంత్ రెడ్డి పాలన ఏర్పడి మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంటే ఆబ్వియస్గా బీఆర్ఎస్ పార్టీ తరఫున కాకుండా యాజ్ ఏ నార్మల్ తెలంగాణ వ్యక్తిగా ఏం చెప్తారు మీరు పాలన గురించి? పాలన గురించి తెలంగాణ ప్రజలకు నువ్వేవైతే హామీలు ఇచ్చినావో, తెలంగాణ ప్రజలకు ఏమైతే కోరుకున్నారో, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మాకు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఏమైతే లబ్ధి పొందుతుందని ప్రజలు అనుకున్నారో, వాళ్ళకు ఆలోచన అనుగుణంగా నీ పాలన కొనసాగించి ప్రతిపక్ష పార్టీలైనటువంటి కేసీఆర్ గారి నాయకత్వం 10 ఏళ్ళ అధికారంలో ఉంది. వాళ్ళు కష్టాలు చూసిర్రు, బాధలు చూసిర్రు, సమస్యలు చూసిర్రు. ఈ రాష్ట్రాన్ని ఒక గొప్ప స్థితికి తీసుకొచ్చింది. విమర్శలు మాని కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి సలహాలు సూచనలు తీసుకొని ఇష్టమైతే తీసుకొని ముందుకు పోతే బాగుంటుంది. కానీ కేసీఆర్ గారిని నోరుకి ఎంతకొస్తే అంత మాట్లాడొద్దు అనేది నా యొక్క అభిప్రాయం. ఎప్పుడు కూడా ఒక కుటుంబంలో తండ్రి చనిపోతాడు. చనిపోయినప్పుడు అది గొప్ప కుటుంబము, పెద్ద వ్యవసాయ కుటుంబం. ఆ తండ్రి చనిపోయినప్పుడు 2 పిల్లలే ఉంటారు, మంచి వయసులో ఉన్న పిల్లలు ఉంటారు. వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఏం చేస్తారు? ఒక పెద్ద మనిషి దగ్గర పోయి వాళ్ళ సలహాలు సహకారం తీసుకుంటూ ఈ కుటుంబాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు. రేవంత్ రెడ్డి గారు కూడా అట్లా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. కానీ పొద్దున్న లేస్తే కేసీఆర్ గురించి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే అది నష్టం నీకే. రేవంత్ రెడ్డి నోట్లోకి వెళ్ళి కేసీఆర్ గారి మాట వెళ్తే కొన్ని లక్షల మంది, ఒక మాట వెళ్తే ఒక్కొక్క మాటకు లక్షల మంది దూరం అయిపోతుంటారు తెలంగాణ ప్రజలు. ఎందుకంటే తెలంగాణలో కేసీఆర్ ఒక జాతిపిత. తెలంగాణలో ఎవరన్నా ఎవరు అనకపోయినా కేసీఆర్ని గుండెలో పెట్టుకునే అభిమానించే ప్రజలు తయారైనరు. నిజంగా కూడా ఎవరన్నా ఎవరు అనకపోయినా ఈ తెలంగాణకు ఒక వాల్యూ వర్త్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఎక్కడో ₹1,00,000 ఎకరం ఉన్నటువంటి భూమిని ఇవాళ మారుమూల గ్రామాలలో కూడా 50 లక్షలకు తీసుకొచ్చినటువంటి విలువైంది ఏది అంటే తెలంగాణలో భూమి. గొప్ప వ్యక్తి. అవును అవును. అంత మంచిగా తీసుకొచ్చి పాలన కూడా ఎక్కడ కూడా చిన్న లోపాలు లేకుండా, చిన్న గొడవలు లేకుండా, చిన్న సమస్యలు లేకుండా, చిన్న కరెంటు సమస్య లేకుండా, నీళ్ళ సమస్య లేకుండా, ఏది కరోనా వచ్చినా గంత ధాన్యం కొన్నా ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ధాన్యం కొనుగోలు చేసి, మరి కరోనా వచ్చినా వేరే రాష్ట్రాలు మొత్తం కుదిల్లబడ్డా, దేశమంతా కుదిల్లబడ్డా కానీ తెలంగాణలో ఎక్కడ ఇబ్బంది కాకుండా జీతాల విషయంలో కానీ ఇంకోటి కానీ ముందుకు సాగినటువంటి వ్యక్తి. అందరూ కూడా కేసీఆర్ గారి ఫలాలు అనుభవించినటువంటి వ్యక్తులు ఈ తెలంగాణలో ఉన్నారు. నీకు కూడా అవకాశం ఇచ్చింది కేసీఆర్ కన్నా ఏమన్నా గొప్పగా చేస్తామని ఇచ్చారు, కానీ మరి నువ్వేదో సాధిస్తామని చేయలే. కాబట్టి నువ్వు ఇంకా ఏవైతే గొప్పగా కేసీఆర్ గారి కన్నా గొప్పగా పాలన చేసే ప్రయత్నం చేసుకో. కానీ కేసీఆర్ గారినో బీఆర్ఎస్ పార్టీ నుంచి నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఈ తెలంగాణ ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తారు. మీరు చెప్తుంటే అర్థమవుతుంది తెలంగాణ స్టేట్ ఇస్ నాట్ ఏ స్టేట్, ఇట్స్ ఎమోషన్. 100%. రైట్ సార్. సో ఇంకొక క్వశ్చన్ అడుగుతాను నేను. మీ పక్క వరంగల్ ఏదైతే ఉందో నియోజకవర్గం, ఆ నియోజకవర్గంలో రీసెంట్గా మన కొండా మురళి గారు ఒక కామెంట్ చేయడం జరిగింది. 70 కోట్లు ఖర్చు పెట్టాను ఎన్నికలకి. సో అంటే నా భార్య కొండా సురేఖ మీద నేను 70 కోట్లు నేను ఎలక్షన్స్ టైం అప్పుడు ఖర్చు పెట్టానని చెప్పేసి అని కామెంట్ చేయడం జరిగింది. దీని గురించి మీ కామెంట్ ఏంటి సార్? అంటే జస్ట్ తెలుసుకున్నాం. వారి గురించి కామెంట్ చేయడమే అనవసరం. అంటే బేసిక్గా ఎలక్షన్ ఉల్లంఘన జరిగింది అని ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు కానీ ఎవరైతే కంటెస్టెడ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా అంటున్నటువంటి మాట ఇది. పెండలో రాళ్ళేస్తే ఏమవుతుందో మాకు ఆలోచన లేదమ్మా. వాళ్ళ గురించి మాట్లాడడం వేస్ట్. అది పెద్ద
ఏమంటారు పెండల రాళ్ళేసి మన మీద అది చిల్లించుకునే రకం కాదు. వాళ్ళు అంత కరెక్ట్ వ్యక్తులు కాదు. వాళ్ళ గురించి మాట్లాడడం వేస్ట్.